తినిపించినట్టు తినిపించడం గుర్తుకొచ్చింది. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడదాం అనిపించి ఫోన్ చేశాను. మీకేమైనా డిస్టర్బెన్సా? భలే దానివమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివే. కూతురు లాంటి దాన్ని కాదు, కూతురునే. డిస్టర్బెన్స్ ఏమీ లేదు. నువ్వెప్పుడు మాట్లాడాలనుకున్నా మాట్లాడు, నేనేం అనుకోను. చాలా థ్యాంక్స్ అండి. నేను మీ అమ్మాయినే కదా? ఖచ్చితంగా, నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. చాలా థ్యాంక్స్ అండి. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకమ్మా? ప్రతాప్ గారు! అమ్మా, ఎవరో పిలుస్తున్నట్టున్నారు, పనిలో ఉన్నాను. నీకు తర్వాత కాల్ చేయనా? ప్లీజ్ ఏం అనుకోకు. ఉంటాను. బాయ్ అమ్మా. అన్నీ మనసులోనే అనుకున్నాను నాన్న. ఇది విషయమని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. అనుకున్నంత ఈజీ కాదు రిలేషన్స్, ఎమోషన్స్ ని మెయింటైన్ చేయడం. జాగ్రత్త జాగ్రత్త. అరే, ఇప్పటిదాకా నడిచింది ఒక ఎత్తు, ఇక నుంచి ముందుకు నడవడం మరో ఎత్తురా. ఏడు కొండల్లో సరిగ్గా మోకాళ్ళ పర్వతం అంటారే, అలా మన ముందు ఇప్పుడు పర్వతం లాంటి సమస్య ఉంది. ఇన్నాళ్ళు నా మీద ఉన్న నమ్మకం మీద నా తమ్ముడికి చిన్న డౌట్ వచ్చినా రావచ్చు. ఎందుకంటే జరిగిన విషయం అలాంటిది. ఏముందిలే అని వదిలిపెట్టేంత చిన్న సమస్య కాదు. వాడి పరువు ప్రతిష్టకు, గౌరవ మర్యాదలకు, పేరు ప్రఖ్యాతలకు సంబంధించిన విషయం ఇది. జనాల్లో వాడి పేరుకేమన్నా డ్యామేజ్ అయిందా అని వాడు ఆలోచిస్తాడు, బాగా డిస్టర్బ్ అవుతుంటాడు. ప్రస్తుతం మన మీద పూర్తి నమ్మకం మీద ఉండడు కాబట్టి మనం చాలా తెలివిగా ప్రవర్తించాలి. అరే, మనం ఇన్నాళ్ళు చేసింది అదే కదా మమ్మీ. అదే చెప్పేది, ఇన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరు అని. ఇది వరకు మన నటనని, నంగరాచితనాన్ని వాడు నమ్మాడు, కానీ ఇప్పుడు ఎక్కువగా నటిస్తే ఎక్కువగా అనుమానిస్తాడు. అలా అని నిజాయితీగా కూడా ఉండలేము. నటించాలి, కానీ నమ్మకం పోయేంతగా నటించొద్దు. వినయంగా ఉండాలి, కానీ అతి వినయంగా ఉండొద్దు. మాట్లాడాలి, కానీ అతిగా కాకుండా మితంగా మాట్లాడాలి. క్లోజ్గా ఉండాలి, డిస్క్లోజ్నెస్ కాదు. టచ్లో ఉండాలి, కానీ టచ్ మీ నాట్ అనేలా ఉండాలి. ఎన్నాళ్ళు మమ్మీ ఇదంతా? తిరిగివాడు మామూలు మనిషి, ఈ అక్క దైవం, ఆమె మాటే ఫాలో అవ్వాలి అని అనుకునేంత వరకు మనం అపర సత్య హరిశ్చంద్రులో అనేలా ప్రవర్తించాలి. జరిగిన దానికి విచారం, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. ఓకే మమ్మీ. అదిగో పద 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 వస్తున్నాడు, పద. గుణ, హాస్పిటల్ కా? అవునక్క, రోజు వెళ్లేది అక్కడికేగా. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందిరా. ఓయా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. నాకు బ్రేక్ఫాస్ట్ చేయాలని లేదక్క. అదేంటి, నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించాల్సిన విషయమే కదక్క. కాదని నేనెలా అంటాన్రా? నిన్నట్నుంచి నేను చాలా బాధపడుతున్నాను. అవును మావయ్య, ఫీలింగ్ వెరీ బ్యాడ్. మేం కూడా ఇన్వాల్వ్ అయ్యామని ఆ విషయం మమ్మల్ని చాలా బాధ పెడుతుంది.
ఎవరో గిట్టని వాళ్ళు కావాలనే ప్లాన్ చేశారా? అవన్నీ ఇప్పుడు ఎందుకులే అక్క. సరేరా, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయి. ఈ లోపు నేను రెడీ అయి వస్తా. ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు హాస్పిటల్కి వస్తావా? అదేంట్రా కొత్తగా అడుగుతున్నావు? కొత్త కొత్త విషయాలు జరిగాయి కదక్క, అందుకే అడిగాను. అవన్నీ నిందలు రాగుణా. నిందలో నిజాలో మనం డిసైడ్ చేసేది కాదు కదా, విచారణ జరుగుతుంది. అలాంటప్పుడు రిలేషన్షిప్ ఉన్న మనం హాస్పిటల్కి వెళ్ళడం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎవరికి ఏ విధంగా అనుకునే అవకాశం ఇవ్వకూడదక్క. హాస్పిటల్లో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి గుణా. నో ప్రాబ్లం అక్క. ముందు అక్కడ రైజ్ అయిన మ్యాటర్ని క్లోజ్ అవ్వని. నేను ఇలా అంటున్నానని ఫీల్ అవ్వద్దు. ఈ ఇష్యూ మీద విచారణ పూర్తయి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారన్న విషయం పూర్తిగా బయటపడే వరకు మీరిద్దరూ హాస్పిటల్కి రాకపోవడమే మంచిది. ఏంటి మావయ్య అలా అంటున్నారు? మేమేమీ చేయలేదు. నువ్వు ఆగరా. అంటే గుణా, నువ్వు మమ్మల్ని సస్పెక్ట్ చేస్తున్నావా? సస్పెక్ట్ కాదక్క, ప్రస్తుత పొజిషన్ అది. మనం కలిసి వెళ్తే విచారణను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అంతా భావిస్తారు. హాస్పిటల్ మీద ఇప్పుడు మీడియా పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఫ్యాక్ట్స్ తెలిసేదాకా మీరు రాకుండా ఇంట్లోనే ఉండటం బెటర్. గుణ, మా మీద అభియోగమే కానీ ఏ సాక్ష్యాలు లేవనే కదా మాకు బెయిల్ ఇచ్చారు. బెయిల్ అంటే కేసు క్లోజ్ అయినట్టు కాదు కదక్క. బెయిల్ అనేది చాలా గ్రౌండ్స్ మీద ఇస్తారు. నిర్దోషులను కాదుగా ఇచ్చింది, కండిషనల్ బెయిల్, గ్యారంటీల మీద వచ్చిన బెయిల్. ఒరే గుణ, నిందలకు భయపడితే అదే నిజం అన్నట్టు ఫీల్ అవుతారా? అక్క, ఈ విషయం డిస్కషన్ వద్దు. మీరు రావడం మంచిది కాదు అనేది నా అభిప్రాయం. ఇష్యూ చేస్తే రిస్క్ లో పడాలి, అనవసరంగా సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాలి. అదంతా అవసరమా? ఈ సిచ్యువేషన్ లో మనం ఎవరికీ ఎలాంటి ఛాన్స్ ఇవ్వద్దు. క్వశ్చన్స్ కి స్కోప్ ఇవ్వద్దు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. అది నా కెరియర్కి మంచిది కాదక్క. మీరు రావద్దు. సారీ. లైఫ్లో ఫస్ట్ టైం నా తమ్ముడు నేను తప్పు చేశానేమోనని డౌట్ పడుతున్నాడ్రా. వాడు ఎంత లిబరల్గా ఉంటాడో అంత స్ట్రిక్ట్గా కూడా ఉంటాడు. 20 ఏళ్లు కట్టుకున్న భార్య వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉన్నాడు. నన్ను అనుమానించాడంటే మనం చాలా అలర్ట్గా ఉండాలిరా. అదంతా కట్టుకున్న భార్య వల్లే మమ్మీ. ఆవిడే ఈ కేసుకి మూల కారణం. అవునరా, నీ పెళ్లి ఆపడానికే ఈ రచ్చంతా ముందు పడేసింది. పెళ్లి జరిగిపోతుందిలే అన్న ధైర్యంతో ఉంటే మధ్యలో ఈ కేసు బయటికి తెచ్చింది. ఏ క్షణం ఏమవుతుందోనని క్షణక్షణం భయంగా బతకాల్సొస్తుందిరా. మన గురించి నిజాలు బయటపడేలోపు ధరణితో నీ పెళ్ళైపోవాలరా. వాళ్ళు ఒప్పుకుంటారా అమ్మ? మరి ధరణి ఒప్పుకుంటే చాలరా. జనని ఒప్పుకుంటుందా? అది బయటపడదు కదా. పడితే అప్పుడు ఫిరాయించాల్సిన ప్లేటు అప్పుడు ఫిరాయిద్దాం. ఎలాగోలా చక్రం తిప్పి మన దుర్మార్గం బయటపడకముందే ధరణి నీ పెళ్ళామైపోవాలరా. ఆ తర్వాత నిజం తెలిసినా వాడి అల్లుడుగా కూతురు కోసం వాడే రక్షించుకుంటాడు.